వెల్కమ్ బ్యాక్. విజయవాడలో సీఎం జగన్ పై రాయి దాడి కేసులో రెండో నిందితుడిగా ఉన్న దుర్గారావును పోలీసులు విడిచిపెట్టారు. అర్ధరాత్రి ఇంటి దగ్గర విడిచిపెట్టి వెళ్లిపోయారు. ఈ కేసుతో తనకు ఎలాంటి సంబంధం లేదని దుర్గారావు అంటున్నారు. ఎందుకు అరెస్టు చేశారో చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. రైట్గా బిగ్ టీవీతో మాట్లాడేందుకు దుర్గారావు లైవ్ లో రెడీగా ఉన్నారు. అసలు పోలీసులు ఎందుకు తీసుకెళ్లారు, ఏమేం ప్రశ్నలు అడిగారు, ఈ విషయాలన్నీ ఆయన అడిగి తెలుసుకుందాం. మరిన్ని విషయాలు మా ప్రతినిధి మల్లికార్జున్ అందిస్తారు. మల్లికార్జున్. ప్రియా, ప్రస్తుతం మనతో వేముల దుర్గారావు ఎవరైతే ఏటుగా భావిస్తా ఉన్నారో పోలీసులు, ఆయన వేముల దుర్గారావు మనతో ఉన్నారు. ఆయనతో కూడా మాట్లాడారు. అన్న, అసలు ఏం జరిగింది? 12వ తారీఖు సాయంత్రం మీరు సతీష్ని కలిశారని చెప్పి కూడా పోలీసులు కొంతమంది చెప్తా ఉన్న పరిస్థితి. సతీష్ ఎలాంటి పరిచయం ఉంది? అసలు సతీష్ని కలిశారు మీరు? సతీష్ని అసలు నేను కలవలేదు. సతీష్ పరిచయం ఎలాగంటే, మాకు ఒడ్డు కులంలో నుంచి ఒకే ఇంటి పేరు మీద 100 మంది ఉంటారు, ఇంకో ఇంటి పేరు మీద 100 మంది ఉంటారు. అలాగా వాళ్ళ నాన్నగారు నాకు అన్నయ్య వరుస అయితారు. అంతేగాని వాళ్ళ నాన్నగారు పలానా కొడుకులు ఇద్దరు కానీ మాకు మొహమొహాలు తెలిసి ఉంటాయి, అంతే పరిచయం తప్ప సతీష్ నాతో ఉన్నాడు, సతీష్ నాతో తిరిగాడు అని మాత్రం ఎటువంటి ఇది లేదు. అంటే 12వ తారీఖు ఏమైనా కలవడం జరిగిందా? అసలు లేదు, 12వ తారీఖు అసలు కలవలేదు. నేను అసలు ఎప్పుడు కలిశారు సతీష్ని? అసలు ఎప్పుడు కలిశారు? సతీష్ని నేను లాస్ట్ టైం చూసిన ఆదివారం టీకోటి దగ్గర సిగరెట్ తాగుతుంటే నేను సిగరెట్ తాగుతున్నాను, కనబడి వచ్చి సిగరెట్ కొనుక్కుని బడ్డీ కొట్టుకి వెనక్కి వెళ్ళాడు. ఈ మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో సతీష్ దుర్గారావు చేతేనే సతీష్ చేశాడని చెప్పి స్టేట్మెంట్లో కూడా వాళ్ళు పోలీసులు రిలీజ్ చేసిన స్టేట్మెంట్లో కూడా ఉంది. చెప్పడం జరిగింది అసలు ఏమన్నా? వాళ్ళు ఏం చెప్పలేదండి, ఆటోమేటిక్ వీళ్ళు రాసుకున్నారు. సతీష్ పక్కన ఉన్న చిన్న దుర్గారావు, తన పేరు అసలు పేరు దుర్గా దుర్గారావు అంటారు. అతను మన సిపి గారి ముందు, ఏసీపీల ముందే నిలబెడితే దుర్గారావు అన్నని నేను చూడలేదు. శనివారం అతను మాకు కనపడలేదు. ఎవరున్నారు ఈ మాట? సతీష్ పక్కన ఉన్న దుర్గారావు అనే కుర్రవాడు, బుడ్డవాడు. వీళ్ళంతా ఎంత అంటే 16-17 సంవత్సరాలు వాళ్ళు. ఇప్పుడు నన్ను చూస్తే అతను చెప్పేవాడు, దుర్గారావు అన్న అతన్ని నేను చూడలేదు, నేను అన్నయ్య వరుస అయితేను అన్నయ్యనైతే నేను చూడలేదు. ఎందుకంటే చూడలేదని వాళ్ళు వాస్తవంగా చెప్పారు. కానీ ఇక్కడ నుంచి నన్ను పక్క రూమ్లోకి తీసుకెళ్ళిపోయి వీళ్ళకి సపరేట్ కోటింగ్ ఇచ్చి సపరేట్ మాటలు మాట్లాడితే అది బయట చేపించుకుంటున్నాను. చేపించినంత మాత్రాన నిజం ఎప్పుడు ఓడిపోదు, నిజం నిలబడుతుంది. కాకపోతే కొద్దిగా 2-3 రోజులు లేట్ అయింది. అసలు ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు ఎక్కడ ఉన్నారు మీరు? ఇన్సిడెంట్ జరిగే రోజు నేను మా వడ్డీ కాలనీలో ఆర్చి దగ్గర ఉన్నానండి. ఇన్సిడెంట్ జరిగింది వివేకానంద స్కూల్ దగ్గర ఉంది. ఇన్సిడెంట్ జరిగిన టైంలో మాత్రం నేను అసలు డాబాకోట్ సెంటర్లో లేను. డాబాకోట్ సెంటర్ 2 బంకులు వెనక సైడు మాకు తెలిసిన వాళ్ళు పార్టీ ఆఫీసులో అక్కడ కూర్చొని సరదా మాట్లాడుకుంటున్నాం. ఈలోపు ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది. ఎన్ని గంటలకు తెలిసింది ఇన్సిడెంట్ జరిగింది? 8:15, 8:20 ఆ మధ్యలో, 8:30 అయితే ఇన్సిడెంట్గా అయితే నాకు తెలిసి 8:30 మధ్యలో అయింది. ఎగ్జాక్ట్గా అయితే చెప్పలేను. మా ఆర్చి దగ్గర నుంచి అయితే 8ంటికి బస్సు పాస్ అయ్యి వెళ్ళిపోయింది. ఎవరైనా ఫోన్ చేశారు మీకు చెప్పడానికి? నాకెవరు చేయలేదు. నేను అక్కడ టీడీపీ ఆఫీస్ అక్కడ ఉంటే అక్కడ మామూలుగా వాళ్ళతో మాట్లాడుతూ మా క్యాజువల్గా మాట్లాడుతుంటే అక్కడున్న టీడీపీ ఆ పార్టీ ఆఫీస్ ఉన్న లీడర్కి ఫోన్ వచ్చి, అన్నగారు ఇలాగ గంగానం గుడి దగ్గర జగన్ గారికి రాయి తగిలిందని చూపిస్తున్నారు ఇక్కడికి బాగా అంటే, ఏ ఊరికినేలని ఆయన సరదాగా లైట్ తీసుకున్నాను, నేను సరదాగా తీసుకున్నా, ఇవన్నీ ఊరికిన పోకారులని నేను అనుకున్నాను. కానీ 10 నిమిషాలు ఆగినాక తెగ స్ట్రోల్ అవుతున్నాయి టీవీలో. సరే స్ట్రోల్ అవుతుంది. ఇప్పుడు గంగానమ్మ గుడి దగ్గర తగిలినప్పుడు గంగానమ్మ గుడి దగ్గర చూసుకోవాలా, మా ఒడ్డు కాలనీలో ఎందుకు వస్తున్నారు? అక్కడ జనాలు లేరా? అక్కడ ఇక్కడే మనుషులు కాదు, అక్కడ మనుషులు. అక్కడ పనికి వస్తారు, మీకు ఇక్కడ పనికిరారు. అంటే ఒడ్డు రోజులు అనేసరికల్లా మీకు నీచంగా పొలం మరీ ఎంత కించపరచాల్సిన అవసరం లేదండి. మేము బతుకుతున్నాం, ఎవరి కష్టం చేయటమే బతకట్లా. మా కష్టం మేము చేసుకుని మా రూపాయి మేము తినేవాళ్ళమే. అంతేగాని మీరు ఒడ్డు రోజుల మీద నిందలు వేయాలంటే మాత్రం ఇది చాలా వరకు వెళ్తుంది. ఎప్పుడు తీసుకెళ్లారు అసలు పోలీసులు మిమ్మల్ని? మంగళవారం సాయంత్రం 5:30 గంటలకి నన్ను పోలీసులు సివిల్ డ్రెస్లో వచ్చి, పాస్పోర్ట్లో మరి వాళ్ళు ఎవరో వాళ్ళ డిపార్ట్మెంట్ సివిల్లో వచ్చారు. వచ్చి ఒక కారులో ఎక్కించుకొని తీసుకొని వెళ్ళిపోయారు. వెళ్ళి అది మన 1 టౌన్ పోలీస్ స్టేషన్ బ్యాక్ సీసీ ఆఫీస్ అంట. అది నాకు అక్కడికి వెళ్ళాక తెలిసింది, ఇది ఫలానాలని. సరే కూర్చున్నాను. ఏంటి సార్ ఏం సంగతి అంటే, ఒక అరగంట ఆగు, సార్ వాళ్ళు వస్తున్నారు మాట్లాడదాం. సరే కూర్చున్నాక చేసింది ఒప్పుకో, సార్ వాళ్ళు వచ్చారు, వచ్చినా చేసింది ఒప్పుకో, నేనన్నా 6 దగ్గర అది ఏం చేశాను సార్ దేనికని,
సీఎం గారి మీద రాయిదాడి జరిపించింది నువ్వేనంట కదా ప్రతిదీ అని కొల్ల గుచ్చి నాకు కుచ్చుకు ప్రతిదీ అదే చెప్తున్నారు. నేనే చేయలేదు, నేను చేసినట్టు ఫొటోస్ కానీ అక్కడ వీడియోస్ కానీ లేదా ఎవరికన్నా చేయమని చెప్పినట్టు ప్రూఫ్స్ కానీ ఏమైనా ఉన్నాయా? నీ కులస్తుడే కదా నువ్వు రాయేమన్నాడని రాయేసాడు, నా కులస్తుడు రాయేమన్నాడని రాయేసారా మీరు అంటున్నారు. నా కులస్తుడికి ఎక్కడ చెప్పాను అనుకుంటా ఉందా? ఏమైనా ఎవిడెన్స్ ఉందా? చూపిస్తాను, త్వరలో అన్ని చూపిస్తాను. సరే చూపించినాక మాట్లాడదాం, కానీ వాళ్ళ దగ్గర లేవు. ఏదో ఈ ఉద్యోగుల మీద వేస్తే ఏదో ఒకటి కొట్టుకుపోద్ది, ఈ కేసు సాల్వ్ అయిపోద్ది అని బాగా బలంగా ఆలోచించి పన్నాగం పెట్టి ఇది చేశారు. ఇంకోటి ఏంటంటే ఇక్కడ ఉన్న రాజకీయ పరంగా ఏం జరుగుతుందో ఏంటైతే మాకు తెలియదు. ఎందుకు సార్ నన్ను బాగా ఎంత పెడుతున్నారంటే నీ వెనక ఎవరున్నారో మాకు తెలుసు, నీ వెనక ఎవరున్నారో మాకు తెలుసు అంటే ఎవరుంటారు సార్ నా వెనక? ఏం సార్, ఏం మీ బాధ ఏంటి సార్, ఎందుకు నన్ను ఇలా ఎంత పెడుతున్నారంటే ఏ పార్టీలో తిరుగుతామని అడిగారు. నేను టీడీపీలో తిరుగుతానండి అని. మీ నాయకులు ఏమన్నా చేయించారా అని, లేదు మీ ఉమాగారు ఏమైనా చేయించారని. సార్ ఇక్కడ నేను చెయ్యనప్పుడు మా నాయకులు ఎందుకు చేపిస్తారు, మా ఉమాగారు ఎందుకు చేపిస్తారు? నేనే చేయలేదు అని నేను అంటున్నా. నేను చేశానంటే మీరు అనుకోవచ్చు, నేనే చేయలేదు అంటుంటే నన్ను మళ్ళీ అదే క్వశ్చన్లు అడుగుతున్నారు. అంటే మీరు నన్ను వేధించి దానికి ఒప్పించాలని మీ నిర్ణయం మీరు తీసుకున్నారు. మీరు ఎంత ఏం చేసినా నేను నిజాయితీగా నిలబడతాను, ఆ నిజాయితీ నన్ను కాపాడిద్దని బలంగా నిలబడతాను. డిగ్రీ ఏమైనా ప్రయోగించారా మీ మీద ఉన్నాడు? ప్రయోగించడం అయితే జరిగింది, కాకపోతే మరీ పోలీసులు కూడా కొద్ది గొప్ప అక్కడున్న పెద్ద ఆఫీసులు అయితే మాత్రం బాగా సీరియస్ అయ్యారు. అక్కడ ఉన్న కొద్దిగా చిన్న పోలీసులు వీళ్ళు మాత్రం నా అందున నేను చెప్పేది నిజమైన వాళ్ళకి తెలుసు, కాకపోతే వాళ్ళ ఫార్మాలిటీలు వాళ్ళు చేస్తున్నారు. నేను అన్నా సార్ మీరు ఫార్మాలిటీ మీరు చేసుకోండి, ఏమైనా చేస్తే నేను అబద్ధం చెప్పేవాడిని అయితే ఈ బయటకు వచ్చేసేది. అబద్ధం చెప్పలేదు కాబట్టి 4 రోజులు నన్ను అలాగ ఉంచిన, అప్పటికి అదే మాట చెప్తున్నా, ఇప్పటికి అదే మాట చెప్తున్నా అని ప్రతిదీ మాట్లాడడం జరిగింది. ఎక్కడెక్కడ తిప్పారు మిమ్మల్ని, ఎక్కడెక్కడ తిప్పారు? నన్ను మంగళవారం సాయంత్రం ఇక్కడికి 1 టౌన్ సిసి ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ గురువారం మధ్యాహ్నం 2:30-3 గంటలకి అక్కడ నుంచి మళ్ళీ షిఫ్ట్ చేయడం మొదలుపెట్టారు. అక్కడ నుంచి మైలవరం సర్కిల్ పోలీస్ స్టేషన్ అంటే నేను ఫస్ట్ టైం అక్కడ చూడడం, అక్కడ మొదలుపెట్టి గురువారం మధ్యాహ్నం అక్కడ కూర్చోబెట్టి రేపు పొద్దున్న వెళ్ళిపోదాము, ఏం లేదు అది ఇది చిన్న విషయం ఉందని మాట్లాడడానికి వచ్చాను. సరే ఎలాగో నాకు అర్థమైపోయింది, బలవంతం చేస్తున్నారు, నన్ను ఇల్లు బలవంతం చేస్తున్నారు. అక్కడ అడుగుతున్నారు, చెప్పు ఎవరున్నారు, చెప్పు సార్ నేను ప్రతిదీ మీరు పిన్ ఇక్కడ తెచ్చి అడగాల్సిన అవసరం లేదు, నేను అక్కడ అదే చెప్తున్నాను, ఇక్కడ అదే చెప్తున్నాను. నేను అబద్ధం చెప్పేవాడిని అయితే మీరు నన్ను ఇంత టార్చర్ చేస్తున్నా నేను ముందే వచ్చేసేది. ఇంకా అర్థం కావట్లేదు సార్ అంటే, లేదు నీ వెనక ఎవరున్నారు, టీడీపీ వాళ్ళు ఉన్నారా, ఉమాగారు ఉన్నారా? సతీష్తో ఏమన్నా మాట్లాడిచ్చారు నిన్ను? సతీష్ కూర్చోరు. సతీష్తో నన్ను ఫస్ట్ మంగళవారం తీసుకెళ్ళిన సాయంత్రం 8-9 గంటలకు 7-8 గంటల మధ్యలో నా ఎదురుని కూర్చోబెట్టి ఏం సతీష్ చెప్పు అని అక్కడ ఉన్న ఆఫీసర్లు చెప్పు మరి మీ వాడు ఉన్నాడుగా అంటే ఆడు ఏం చేయాలో బిక్కుమని మొహం చిన్నపుచ్చుకొని నువ్వే చేయమన్నావు కన్నా అన్నట్టు మాట్లాడాడు. తీరా నేను చేయమన్నానా నేను అడిగేలోపు నా నోరు మూపించేశారు. నోరు మూపించేయగలనే నన్ను ఏం చేయమంటావన్నా నా పరిస్థితి అని వాడు చెప్పాడు. అంటే ఇది బలవంతంగా చేపించారు అతనితో, బలవంతంగా సతీష్ని ఒప్పించి ఈ కుట్ర అన్నది ఒడ్డెర జాతి మీద వేయాలని బాగా నిర్ణయించుకొని బలంగా మైండ్లో పెట్టుకొని మమ్మల్ని తీసుకెళ్ళడం జరిగింది. మీ దగ్గర సంతకాలు చేయించుకోవడం కానీ అట్లాంటివి ఏమైనా చేశారు? మా దగ్గర అయితే నన్ను శనివారం ఇంటికి పంపిస్తానని చెప్పి 9-8:30 మధ్యలో ఇక్కడ సిపి గారు, మన లోకల్ సిపి గారు ఒకరు, రాజరాజపేటలో సిఐ గారు ప్రకాష్ గారు పేరు ఉన్నాయండి, ఆయన వచ్చి పేపర్ల మీద 160 నోటీస్ మీద సంతకాలు చేసుకున్నారు. దేనికి సార్ ఇవన్నీ అంటే మీరు రేపు ఫర్దర్గా ఏమైనా అవసరం అయితే రావాల్సి వచ్చింది, దానికంటే సరే సార్ నా తప్పు లేనప్పుడు ఎప్పుడన్నా రావాలన్నప్పుడు నేను వస్తాను సార్, మీకు సహకరిస్తాను, నా బాధ కూడా మీరు కొన్ని అర్థం చేసుకుని నన్ను పంపించినందుకు ఓకే సార్ అన్న. వైట్ పేపర్ల మీద ఒక 6-7 పేపర్ల మీద మాత్రం ఎంటీ పేపర్ల మీద నాకు సంతకాలు చేయించుకున్నారు. దేనికి సార్ అంటే ఏం లేదు కొద్దిగా ఫార్మాలిటీ ఉంటుంది, తర్వాత మీకైతే ఇబ్బంది ఏం లేదు, తర్వాత చూపిస్తాము ఇది దేనికి చేయించుకున్నా అంటే నాకేం ఇబ్బంది లేనప్పుడు కానీ మిమ్మల్ని నమ్మి చేస్తున్నాను. రేపు ఏమైనా ప్రాబ్లం అయితే మాత్రం ముందుగానే చెప్తున్నారు సార్, నాకు ఏ ప్రాబ్లం లేదంటే ఇక్కడ చేస్తాను, మీకు ఏ ప్రాబ్లం లేదని సిఏ గారు సిపి గారు. ఏం చేయబోతున్నారు ఇప్పుడు ఫర్దర్గా, ఏం చేయబోతున్నారు మీరు? ఏం చేసేది ఏముంది, ఇప్పుడు నేను నిర్దోషని ఆల్మోస్ట్ అక్కడ ఉన్న వాళ్ళంతా ఒప్పుకొని నన్ను ఇంటికి పంపించారు.
నిర్దోషి కాకపోతే పంపిరు కదా. బయట ఏం జరుగుతుందో అన్నది కూడా కనీసం ఒక ఫోను లేకుండా, ఒక ఇంటిమేషన్ లేకుండా, కనీసం మీ వాళ్ళు వచ్చారని చెప్పకుండా, ఏమి లేకుండా చాలా దారుణంగా లోన నన్ను మూసారు. బయట మన లాయర్ గారి సాయం కానీ, మన ఒడ్డరి కులస్తుల సాయం కానీ, బయట యూత్ సాయం కానీ, ఆడవాళ్ళ సాయం కానీ, మా ఫ్యామిలీ సాయం కానీ చాలా బందోబస్తుగా ధర్నాలు చేశారన్నది నేను వచ్చిన తర్వాత గంట తర్వాత తెలుసుకున్నది వీడియోలు చూసి. వీళ్ళు నిజంగా నాకు తెలిసి నిర్దోషం తెలుసు, బయట బందోబస్తు ఎక్కువ అవుతుందని నన్ను వదిలేరు. లేకపోతే ఈ కుట్రలో నన్ను కూడా బలి చేద్దామని ఆలోచించారు. కర్ణాటక ఏం చెప్పాలనుకుంటున్నారు మీరు? చెప్పేది ఏముంది సార్, ఇప్పుడు వాళ్ళ పార్టీలు పరంగా ఏమైనా చేసుకోవాలంటే చేసుకోమనండి. మా కులస్తుల్ని అన్యాయం చేయాల్సిన అవసరం వాళ్ళకి లేదు. మేము వాళ్ళకి అన్యాయం చేసామా? కోట్ల రూపాయలు వచ్చేసరికల్లా మా కాడికి వస్తారు, కోట్లు వేయించుకొని వెళ్ళిపోతారు. తర్వాత ఏమైనా కేసు, ఇప్పుడు కొత్తగా కేసులకి ఏమన్నా మనుషులు కావాలంటే ఒడ్రోళ్ళు మాట్లాడుకుంటున్నారు. ఇది జరుగుతుంది.